జర్నలిస్టుల అరెస్టు అమానవీయం, వారిని నేరస్తులుగా చూడడం దురదృష్టకరం. నోటీసులు ఇచ్చి కూడా విచారణకు పిలవవచ్చు. ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్న కాంగ్రెస్ పాలన. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. ఇదేనా మొహబ్బత్ కి దుకాన్? రాహుల్ ట్వీట్. రాహుల్ గాంధీ గారు మొహబ్బత్ కి దుకాన్, నేను దుకాణం తెరిచిన, అది ప్రేమ దుకాణం, అది స్వేచ్ఛ దుకాణం, అది హక్కుల దుకాణం అన్నట్టు చెప్పితివి. ఇక్కడ దుకాణం ఏమో మొత్తం బంద్ చేస్తాండే కదా ప్రభుత్వ పెద్దలు. ఇక్కడ ప్రభుత్వ పెద్దలు మొత్తం దుకాణం మొత్తం తిర్లమర చేసేస్తాను ఇక్కడ దుకాణాన్ని. నువ్వు మొహబ్బత్కి దుకాన్ అని పోయి మోదీ గారిని కౌగిలించుకొని మోదీ గారిని ముద్దు చేసి పార్లమెంట్లో మార్కులు కొట్టేయాలని చూసినావు. కానీ నీకు అక్కడ వచ్చిన మార్కులన్నీ ఇక్కడ మా కాంగ్రెస్ పెద్దలు కొట్టేసే ప్రయత్నాలు చేస్తాను. జర్నలిస్టుల మీద దుర్మార్గంగా వ్యవహరిస్తాను. చూడండి, మొన్న సంవత్సరం కింద మీ ఇంటి దగ్గరనే కదా జర్నలిస్ట్, డిజిటల్ మీడియా జర్నలిస్టులు వచ్చి ఇక్కడ ప్రభుత్వ పెద్దలు మా మీద అత్యాచారానికి ప్రయత్నాలు చేస్తున్నారు, జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదని ఒక ధర్నా కూడా నిర్వహించిళ్ళు ఢిల్లీలో గత సంవత్సరం. మరి అది మర్చిపోకముందే ఇప్పుడు ఏకంగా జర్నలిస్టు ఇండ్లకు పోయి తలుపులు వలగొట్టి వాళ్ళను ఎత్తుకొచ్చిన దృశ్యం చూసి మరి ఇది ఏ మొహబ్బత్కి దుకాణమో మీరే చెప్పాలి, ఇది ఏం ప్రేమో మీరే చెప్పాలి. ఇది ప్రేమనా, కక్షనా, పగనా, లేకపోతే ఎమర్జెన్సీనా, లేకపోతే ఎదురు తిరగద్దని అందరినీ లొంగ తీసుకునే ప్రయత్నమా? చెప్పాలి.